చిట్టి చిలకమ్మ బారసాల పక్కింటి సునీత జీవితంలో కొత్త వెలుగునిచ్చింది. సునీత చేతిలో ఒక స్టీల్ డబ్బా, ఒక ప్యాకెట్టు ఉన్నాయి. మొహంలో ఆందోళన, ఒక మొహమాటము, సిగ్గు కనిపిస్తున్నాయి. నమస్తే, నేను పద్మావతి. ఈరోజు చిట్టి చిలకమ్మ బారసాల కథ విందాం రండి. బోధన్లో సీజనల్గా షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు. సునీత భర్తకి ఉద్యోగం పోయింది. మరో ఉద్యోగం కోసం ఈ ఊరు వెతుక్కుంటూ వచ్చారు. అదే సమయంలో వాళ్ళ పక్కింట్లో పాపకి బారసాల చేస్తున్నారని పిలుపు వచ్చింది. ఏదైనా బహుమతి కొందామంటే ఆ పరిస్థితి లేదు. అందుకే బాగా ఆలోచించి ఇంట్లో ఉన్న బావంచాలు, మారేడు పొడి, ఖర్జూరాలు, కస్తూరి పసుపు, పెసలు అన్నీ కలిపి చక్కగా సుండిపిండి చేసింది. అలాగే ఇంట్లో ఉన్న ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని పాపాయికి ఒక చిన్న ఫ్రాక్ కుట్టింది. దాని మీద చిట్టి చిలకమ్మ అని ఎంబ్రాయిడరీ చేసింది. బారసాల రోజు రానే వచ్చింది. చాలా బాగా జరిగింది పాపాయి బారసాల. అందరూ వెళ్ళే ముందర బహుమతులు తీసుకొచ్చి ఇచ్చారు. చాలా ఖరీదైనవి, రెడీమేడ్ ఫ్రాక్స్ ఇలాంటివి ఇచ్చారు. అవన్నీ చూసి తను అనుకుంది, నేను ఇచ్చేవి నచ్చుతాయో లేదో, లేకపోతే అందరూ నవ్వుతారేమో అని. అందరూ ఇచ్చిన తర్వాత చివరిగా సునీత ఇచ్చింది. పాప వాళ్ళ అమ్మ వెంటనే డబ్బా మూత తీసి చూసింది. కమ్మటి వాసన గదంతా పరుచుకుంది. అందరూ ఇటువైపు తిరిగి చూశారు. బా, ఎంత బాగుందో అనుకున్నారు. పాప వాళ్ళ నాన్న సునీత ఇచ్చిన ఫ్రాక్ తీసి చూస్తున్నారు. దాని మీద చిట్టి చిలకమ్మ అని ఎంబ్రాయిడరీ చేసింది. మళ్ళీ అది చూడంగానే అందరూ, అబ్బా ఎంత యూనిక్గా ఉందో, చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు అని కొందరు, మీరే చేశారా అని కొందరు, ఎంత యూనిక్గా ఉంది, మాకు కావాలి ఇలాంటిది అని కొందరు అన్నారు. మరికొందరు, మీరే చేసి ఎందుకు అమ్మకూడదు, మేము కొంటాం కదా అని అన్నారు. అలా చిట్టి చిలకమ్మ బారసాల సునీత ఉపాధికి ఒక మార్గమైంది. ఇక్కడ ఖరీదైన బహుమతే కాదు, చేత్తో ప్రేమతో చేసిన బహుమతి మనసులు గెలిచింది. కొన్నిసార్లు మనం చిన్నగా అనుకున్న ప్రతిభే మన జీవితాన్ని మార్చేస్తాయి. మీలో కూడా ఏదన్నా చిన్న కళ ఉన్నా దానికి సాన పెట్టండి. అది మీకు ఒక మార్గం కావచ్చు.